చూడండి, చాలా అద్భుతం. మొత్తం ఒరిజినల్ ఎపిక్ వ్యూ. జైపూర్ మొత్తం చాలా చక్కగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్. సో ఇదిగోనండి, మనకి నేపాల్ మిత్రుల్లాగా ఉన్నారు కానీ కాదు, మనకి ఇసి ఫ్రమ్ జపాన్ అండ్ తకం ఫ్రమ్ అరుణాచల్. సో ఇట్ వాజ్ రియలీ నైస్ మీటింగ్ యూ బోత్ ఆఫ్ హియర్. Yeah, thank you. Yeah, YouTube channel. Thank you. Just one quick. Thank you. Yeah. Good view. Very good look. All safaris are there, but the amount is very expensive in Jaipur. Yes. For everything, money, no money, no. Huh? Yes. It is only for rich man's life here. How the common man people will live. So suppose, for example, me and my father or my mother wants to see the city palace. Yes. So we can't pay 3,000 rupees. Yes. And that too, if 3 people, 9,000 rupees. No. How we will afford 9,000 rupees? Yes. No. And if it is difficult for an employee, ordinary employee, then what about a labor or Swiggy or some other profession works? I know, but yes. Beauty. If it's monsoon, it will be even more good. I think next time when I come to Jaipur, I will rent a bike. That is better. Even then, the places are very costly. For every place, they are charging too much. Yes, that's what I felt. Like single travelers, like in cities like Jaipur. Yes. Single person see amount. Yeah. More money for single persons. If it is 3 or 4 people, then they can afford. Yeah. For me, I have to go to a lot of places. I am a solo traveler. So, since I have to cover a lot of places, I can't afford so much of money in one place. Even though it is more beautiful. So, I am not getting that anywhere. That is the problem. Some views are very stunning. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ నగర్గఢ్ ఫోర్ట్ అండి. నేను అరావెల్సి హిల్స్ ఎడ్జ్లో నగర్గఢ్ ఫోర్ట్కి అయితే వచ్చాను. మనకి నహాగఢ్ అని ఒకటేనే. సో ఇది ప్రాంతం సమీపం. ఇప్పుడే ఇద్దరినైతే మిస్ అయ్యాను, సన్ రైజ్ పాయింట్ అంట. సో హీజ్ ఫ్రమ్ జపాన్. మళ్ళీ జపాన్ మిత్రుడు కూడా కలిశాడు, అరుణాచల్ మిత్రుడు. కాసేపు మాట్లాడుకున్నాం. సో వాళ్ళు కూడా నేను ఫేస్ అవుతున్నారు. సో బ్యూటిఫుల్. సో మనకి ఇక్కడ ఈ కొండ మీద విజువల్స్ మనకి ఫోర్ట్ కన్నా మనకి ఓన్లీ హిల్ వ్యూస్ ఇవి చూడడానికి మాత్రమే. వెహికల్ పార్కింగ్. సో ఇక్కడ వ్యాక్స్ మ్యూజియం, మనకి శీష మహల్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నారు. సిటీ జైపూర్ మొత్తం కనిపిస్తుందండి ఇక్కడ నుండి. సో ఇదిగోండి మనకి శీష్ మహల్, ద ప్యాలెస్ ఆఫ్ మిర్రర్స్. ఫ్రీ ఎంట్రీ 30th March రాజస్థాన్ డే, 18th April వరల్డ్ హెరిటేజ్ డే. స్పెల్లింగ్ రాంగ్ కానీ. అదర్ అట్రాక్షన్ వ్యాక్స్ మ్యూజియం. సో ఇదిగోండి మన టికెట్ విండో, గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్.
సో ఇండియన్ టూరిస్ట్కి అయితే 50 రూపాయలు, ఫారిన్ స్టూడెంట్కి అయితే మళ్ళీ 200 రూపీస్, ఫారిన్ స్టూడెంట్ అయితే మళ్ళీ 25 రూపీస్. అంతా కూడా మనకి. కాకపోతే నేను కంపోజిట్ టికెట్ తీసుకున్నాను కాబట్టి చక్కగా ఆ టికెట్తోనే వెళ్ళిపోతాను. మరి ఇక్కడ వ్యాలిడ్ అవుతుందా లేదా ఏందని తెలియదు. సో ఎక్స్పీరియన్స్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ శీష్ మహల్. ఏంటో ఈ శీష్ మహల్ ఏంటో ఇదేంటో. ప్లేసెస్ టు విజిట్ నార్గఢ్, జైపూర్ వ్యాక్స్ మ్యూజియం, శీష్ మహల్, సన్సెట్ పాయింట్, బావ్డి, మాధవేంద్ర ప్యాలెస్, నహర్ బాబా టెంపుల్ అంట. సో జైపూర్ వ్యాక్స్ మ్యూజియం ఇది. సో ఎండ విపరీతంగా ఉంది. నేను ఎండ మధ్యాహ్నం అయితే వచ్చానండి. ఇప్పుడు దాదాపు మనకి టైం 2 అవుతుంది. సో మనకి నార్గఢ్ ఫోర్ట్ నుండి మనకి విజువల్స్ అనేవి అద్భుతంగా ఉంటాయి. సో ఎంటైర్ జైపూర్ సిటీ అనేది మనకు చక్కగా కనిపిస్తుంది. సో చూద్దాం మనకి ఈ సో అప్పుడు యుద్ధాలు ఎక్కువగా జరిగేవి. సో మనకి నార్గఢ్కి మనకి రాజ్పుత్ రాజులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి బ్రిటిష్ రెసిడెంట్ వైఫ్లతో పాటు ఇక్కడికి వచ్చేసి చక్కగా ఈ ఫోర్ట్ దగ్గర ప్రొటెక్షన్ కోసమని ఇక్కడ ఉండిపోయేవారు. చూడండి విజువల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్. ఎంటైర్ జైపూర్ సిటీ అనేది కనిపిస్తుంది. నేను వీడియో అది ఎంత కష్టపడి ఏ మూల నుండి తీస్తానో మీకు తెలియట్లేదు కానీ బ్యూటిఫుల్. అక్కడ ఒక మనకి దేవాలయం ఉంది. సో ఇది ఒక స్టెప్ వెల్. సో మనకి స్టెప్ వెల్స్ అంటే పెద్ద ఇంపార్టెంట్ స్టెప్ వెల్స్ ఏం లేదు. పన్నా మేనా కుంద స్టెప్ కూడా మనకి 3 స్టోరీడ్ స్టెప్ వెల్. బట్ స్టిల్ వర్త్ విజిటింగ్. ఎందుకంటే మీరు అమీ ప్యాలెస్ సమీపంలో ఉంటారు కాబట్టి చక్కగా ఒక 5-10 నిమిషాలు అయితే చక్కగా వెళ్ళి చూసేసి ఎస్ వీ హ్యావ్ విజిటెడ్ అని చెప్పుకోవడానికి. చూడండి ఇదంతా కూడా బ్యూటిఫుల్. మనకి ఈ భాగం నుండి విజువల్ అయితే ఇలాగే వస్తుంది. కాకపోతే ఇంకా బాగా వచ్చి ఉంటే బాగుండేది. మనకి వాళ్ళు పూర్తిగా ఇదిగోండి మనకి ఎక్కడ వేసారంటే ఇది కర్ర వేసారు. నేను ఇంకా జూమ్ వేసి తీస్తున్నాను తప్పించి బ్యూటిఫుల్గా ఉంది. మహారాజా జైసింగ్ మొత్తం జైపూర్ మొత్తం చాలా నిర్మాణాలు అయితే కట్టించడం అయితే జరిగిందండి. దాని తర్వాత వాళ్ళ సక్సెస్ అందరూ మధు సింగ్, మాన్ సింగ్, రామ్ సింగ్ వీళ్ళందరూ మిగతా భాగాలు కట్టించడం అయితే జరిగింది. సో టంకా థ్యాంక్స్. సో వాడడం ఓవర్ వచ్చేసి ఆడ చంపేస్తున్నాడు. ఇదంతా గందరగోళంగా అయింది ఇదంతా జైపూర్ ట్రిప్ అంతా. బట్ ఇట్స్ స్టిల్ బ్యూటిఫుల్. సో ఇదండి ఫైనల్ అయితే ఫోర్ట్కి అయితే వచ్చాం. 2 క్యానన్స్ అయితే ఉన్నాయి. ఫినిష్ చేయాలి, త్వరగా ఫినిష్ చేసి వెళ్ళాలి. బ్యూటిఫుల్. ఎంట్రన్స్ అయితే బాగుంది. సో ఇక్కడ మనకు ఓవర్ ఫెసిలిటీస్ కూడా ఉండవండి. మనం చక్కగా ఎంత అంటే అంత ఇవ్వడం, లేకపోతే త్వరగా కవర్ చేసి వెళ్ళిపోవడం. సో ఇక్కడ ఉన్నవన్నీ చూపించేస్తాను త్వరగా. మిర్రర్స్. సో ఇది ఫోర్ట్ లోపలికైతే వచ్చాను. ఇదంతా ఇక్కడ ఉన్నవన్నీ కూడా జంతర్ మంతర్, జూ మంతర్ లాగే ఉన్నాయి. సో ఇదంతా మనకి రాయల్ రెసిడెన్స్ ఆఫ్ రాజ్పుత్ రూలర్స్ అండి. కాకపోతే ఇక్కడ మెయిన్ ఏంటంటే వాళ్ళు ఈ బ్యాటిల్స్ నుండి ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్ని టైప్ చేసి ఈ బ్రిటిష్ వాళ్ళు, రాజ్పుత్స్ వాళ్ళు అందరూ కూడా వాళ్ళ భార్యలు, వాళ్ళ క్వీన్స్తోని ఇక్కడ ప్రొటెక్షన్ కోసం ఈ అద్భుతమైన ఫోర్ట్ అయితే నిర్మించడం జరిగింది. 17th century నాటి కట్టడి ఇదంతా. ఫస్ట్ ఫ్లోర్.
జైపూర్లో ఆల్మోస్ట్ చాలా ఫోర్ట్స్ అయితే చూశాను, కానీ స్టిల్ దిస్ లాట్ మోర్ టు ఎక్స్ప్లోర్. చాలా చాలా ఉన్నాయి టూరిస్ట్ ప్లేసెస్. మీకు ఐ డోంట్ థింక్ 1 day విల్ బి సఫిషియంట్. 1 day కానీ 2 days కానీ. బ్యూటిఫుల్. ఫస్ట్ ఫ్లోర్స్ తిరగడమే కనిపిస్తుంది. సో మనకి ఫోర్ట్ నుండి అద్భుతమైన విజువల్స్ చూడడానికి, మరి లోపల మనకి సెట్టింగ్స్ ఇవన్నీ ఏం పెట్టారంటే మనకు తెలియదు. లోపల ఏమున్నాయా ఏంటా, సొరంగ మార్గాలు. ఫస్ట్ ఫ్లోర్ దట్ వే ఎలా వచ్చాను అలాగే వెళ్ళిపోయాను. సో మొత్తం అంతా మిర్రర్స్ ఎలా ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని ఎగ్జిబిట్స్ పెట్టారు. చూడండి, ఇవైతే నా షాడోలు మాత్రమే కనిపిస్తాయి, లేకపోతే కనిపించవు. బ్యూటిఫుల్. సో అక్కడ కూడా మనకి యూట్యూబర్స్ ఉన్నట్టున్నారా. This way. Magical ways. ఏంటి ఎటుండి వెళ్ళినా కూడా మళ్ళీ అక్కడికే వస్తున్నట్టు రాదా. పైకి వెళ్దాం. యూట్యూబర్, are you a YouTuber, vlogger? Okay. ఏం మొత్తం అంత రూమ్సే ఉన్నాయి. దిస్ వే అంటున్నారు. పైకి నో ఎగ్జిట్స్. ఎటు తిరుగుతూనే ఉన్నాం కానీ కనిపించట్లేదు గేట్. ఓ ఏందిరా నాయన, తిరుగుతూనే ఉన్నారు కానీ ఏంటి ఎక్కడ కనిపించట్లేదు. అరే ఎటు తిరిగినా. సో ఈ వే లోపలికి వెళ్దాం. సో పైన ఒక విజువల్ అది మీకు చూపించేసి అగైన్ మళ్ళీ ఇదంతా కన్ఫ్యూజ్. సో ఇదిగోండి, పైన అయితే నాగోడ్ ఫోర్ట్ పైకి అయితే ఎక్కాను. బ్యూటిఫుల్. చూడండి, ఇన్సేన్ వ్యూ, అబ్సల్యూట్లీ అమేజింగ్. మొత్తం జైపూర్ అంతా కనిపిస్తుంది చక్కగా. బ్యూటిఫుల్. ఇంక్రెడిబుల్ అండి. చూడండి, చాలా అద్భుతం. బ్యూటిఫుల్.
చూడండి, సింప్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూస్. మొత్తం మనకి గోల్ఫ్ కోర్టు, లేక్స్, పుష్కర్లు ఇవన్నీ కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి. ఇన్సేన్, దిస్ ఈజ్ రియల్ బ్యూటీ. మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది, జైపూర్ సిటీ అంతా ఈ అద్భుతమైన నాగర్గఢ్ ఫోర్ట్ నుండి అయితే కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ బ్రదర్. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది వ్యూ. చూడండి, ఇదంతా మీరు ఖచ్చితంగా ఈ ఫోర్ట్కి అనేది ఈ విజువల్స్ చూడడానికి నేను వస్తాను. కాకపోతే మావాడు కొంచెం బాధపడతాడు, ఇంకా ఆడికి వెయిటింగ్ లిస్ట్లో అలా ఉంచేసాను కాబట్టి యూ డెఫినెట్లీ ఫీల్ బ్యాడ్. చాలా అద్భుతం. మొత్తం జైపూర్ సిటీ అంతా మనకి ఈ అద్భుతమైన ప్లేస్ నుండి కనిపిస్తుంది. సో నేను మొత్తం ఫోర్ట్ అంతా ఒక రౌండ్ వేస్తున్నాను, ఎట్ సైడ్ నుండి ఏ విజువల్ ఎలా కనిపిస్తుంది అని. చాలా బ్యూటిఫుల్. మొత్తం అంతా అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. అబ్బా, వీడు చాలా బ్యూటిఫుల్గా ఉందండి. వీళ్ళకైతే నేను ఎప్పుడు బ్రహ్మచారిగా ఉండిపోతాను. చక్కగా మంచిగా కనెక్ట్ అయిన టైంకి వీడు అంటే నాకంటే కొంచెం సాంప్రదాయంగా ఉంటే నేను ఇంట్రెస్టింగ్గా మాట్లాడతాను, లేకపోతే పట్టించుకోను, జస్ట్ వీడియోలు తీసి పంపించేస్తాను అంతే. కానీ చాలా మంచి అమ్మాయిలు కలిశారు, సరదాగా అడిగారు వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ట్రావెల్, ఏంటి ఎక్కడెక్కడికి వెళ్ళేవి, ఏంటి మీ కుటుంబీకుల గురించి ఏంటి, ఇవన్నీ చక్కగా అడిగారు. చక్కగా చెప్పాను. కానీ ఓవరాల్ మళ్ళీ కంగారు పెట్టేస్తున్నాడు, ఎప్పుడు ఎక్కడికి వెళ్తే ఏదో బాధ. సో అద్భుతంగా ఉందండి విజువల్స్. మీరు నార్గఢ్ ఫోర్ట్కి వచ్చేటప్పుడు అయితే పైనుండి విజువల్స్, మాల్ పైకి వెళ్తే మీరు మరి కింద నుండి దాగుడు మూతలు ఆట లేకుండా డైరెక్ట్గా విజువల్స్ అనేవి అద్భుతంగా కనిపిస్తాయి. సో మస్ట్ విజిట్ for everyone whoever wants to see entire Jaipur. So this is the best recommended fort. अरे आपके घूमने की बात चल रही है. ఇది మనకి ఇది విజయనగర్ ఫోర్ట్, మనకి నాగర్గఢ్ ఫోర్ట్ అది చూసాము. సో అన్ని వ్యూస్ ఒకటేనండి. మరి నేనైతే మరి దీనిలోకి వెళ్ళట్లేదు. సో ఎలా మీకు చూపిద్దామని చూపించాను, కానీ విజువల్స్ అనేది జైపూర్ సిటీ దగ్గర నుండి అది అద్భుతంగా ఉంది వ్యూ. సో దట్ ఈస్ ఇన్క్రెడిబుల్.